వెల్కమ్ టు గోనిగండ్ల న్యూస్. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. సర్పంచ్ అభ్యర్థిగా నన్ను అందరూ జనాలు గెలిపియాలి క్యాండిడేట్గా సెలెక్ట్ చేసినాడు. ఈ గ్రామంలో అభివృద్ధి కోసం మహార్నిశలు కృషి చేస్తూ గ్రామంలో మంచినీళ్ళు, వాడుకునే నీళ్ళు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మరి ఇంకా గ్రామ సమస్యలు ఏమున్నా అన్నీ అఖండ మెజార్టీ గెలిపిస్తే వాళ్ళందరికీ డ్రైన్లు, అలాగే ఇంటింటి కుళాయిలు, అవసరమైన చోట ఇంకా ఎక్కడైతే చాలా ఇబ్బందులు పడుతుంటారో అక్కడ ప్రత్యేకమైన గుమ్ములు కూడా ఏర్పాటు చేస్తామని కష్టని మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇంకా యువతకు మా తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. యువతకు చాలా ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తాం. యువతకి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి యువతకి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఉపాధి ఏర్పాటు చేసి జాబ్ వేళలు నిర్వహిస్తాం. అంతేకాకుండా ఈ అధికార పార్టీ వాళ్ళు కొంతమంది చెప్తున్నారు, ఇప్పుడు ఈ ప్రచారంలో చెప్తున్నారు, అయ్యా కత్తెర గుర్తుకు ఓటేస్తే మీకు రేషన్ కార్డులు తీసేస్తాం, మాకు వైఎస్ఆర్సీ పార్టీకి ఓటేయకపోతే మీ పింఛన్లు తీసేస్తాం, కుళాయిలు కట్ చేస్తాం, కరెంటు కట్ చేస్తాం. ఇది ఎక్కడ దొరుకుతామో నాకైతే అర్థం కావట్లేదు. ప్రజలు తెలుసుకోవాలా, ఈ 2 సంవత్సరాలలో పెద్దమరడి గ్రామానికి కనీసం ఇప్పుడు ఇక్కడ మట్టేన వేసిన పాపాన్ని పోలేదు ఈ రోజుకి. అందుకనే గత 4.5 సంవత్సరాల్లో మనం చూసుకుంటే సంవత్సరానికి 4 బోర్లు చెప్పున 16 బోర్లు మొత్తం వేయించడం జరిగింది. ఎవరు? మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాశ్వరరెడ్డి గారు. అలాగే గత కొద్ది కాలం కింద రాష్ట్రం వల్ల అధిక వర్షాలతో పచ్చికరువు వస్తే కనీసం పక్కన ఉంటున్న 6 కిలోమీటర్లు ఉంటున్న ఎమ్మెల్యే గారు కనీసం మా గ్రామంలో వచ్చి కాసి ఏ ఒక్క రైతును పలకరించిన పాపాన పోలేదు. అలాగే రాష్ట్రంలో ఇసుక కొరత చాలా తీవ్రమైన సమస్య. ఈరోజు ఇసుక ఒక బస్తా కొనాలంటేనే 100 రూపాయలు, అదే ట్రిప్ అయితే 6,000 రూపాయలు. మరి ఈరోజు భవన కార్మికులు ఎలా బతకాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే నీటి సమస్య. నీళ్లు లేక చాలా ఇబ్బందులు ఏర్పడుతుంటే కరోనా టైంలో అబ్దుల్లా గారు నేను వెళ్ళి కర్నూలుకి వెళ్ళి రిలయన్స్ ఫౌండేషన్ తరపు నుంచి మేము 5 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఈ 5 లక్షల రూపాయలను వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు మేమేస్తున్నాం, మీ ఇంటికి కుళాయి మేమేస్తున్నాం, మీరు ఎవరైతే ఓటు వేయరో మీకు కుళాయిలు రావు, కట్ చేస్తాం, మీకు నీళ్లు ఇవ్వము, అవసరమైతే గ్రామం నుండి బహిష్కరిస్తామని కష్టని ఈరోజు సభాముఖంగా వాళ్ళందరూ ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ఇది ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గోనిగండ్ల న్యూస్.